విజిల్స్ వచ్చేసాయి. 15 మినిట్స్ పెట్టాను. 15 నిమిషాలు తీసి పక్కన దించాలా? పక్కన పెట్టేయండి. ఓకే, పెట్టేసి దీంట్లో వచ్చి ముందు బాగా కడగాలి ఆకుకూరని. చుక్కకూర, చుక్కాకు. అంటే కొంచెం నిండుగా వేసినా కూడా ఇది కొంచెం అది తక్కువ అయిపోతుంది. సరే, ఈ తర్వాత వేస్తాం. ఇప్పుడు ఏమయ్యారంటే కొంచెం పసుపు కొంచెం వేస్తే సార్. పసుపు, ఉప్పు వేసి, అంటే పచ్చిమిరపకాయలు మనకు కారం మనకు ఎంత అవసరం అంత, అంటే కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి పచ్చిమిరపకాయలు ఒక 15 మిరపకాయలు వేస్తుంటాను. తర్వాత ఉల్లిపాయ. ఇప్పుడు దీన్ని ఉడకబెట్టుకోవాలమ్మా? ఉడకబెట్టాలి. ఓకే, చుక్కకూర మటన్ ఇవన్నీ వేయాలి. టమాటా కూడా వేస్తా? టమాటా కూడా సరిపోతుందా? కొంచెం స్టవ్ వెలిగించండి. కొంచెం వేడి వచ్చిందంటే మూత పెడదామమ్మా. కొంచెం అంటే 2 మినిట్స్ తర్వాత నీళ్లు వేయాలి. కొంచెం వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్ ఉడకదు. కొంచెం నీళ్లు పోద్దాం. ఇవ్వండి మంచి నీళ్ళు. ఇది చెన్నై డిష్ అమ్మా? ఆంధ్ర డిష్. చెన్నైలో తినరు. అచ్చా, ఓకే. అమ్మా, మీకు చెన్నై ఇష్టమా హైదరాబాద్ ఇష్టం? అంటే ఇది చాలా కష్టమైన ప్రశ్న. ప్రొఫెషన్ హైదరాబాద్, ఓకే. ఫ్యామిలీ లైఫ్ హ్యాపీగా ఉండేది చెన్నై. కానీ ఓకే, అంటే ఇప్పుడు ఫ్యామిలీ మొత్తం ఒకే చోట ఉంటే ఎక్కడున్నా హ్యాపీనే.